ఈ ప్రకాష్ రాజు కూర్చున్న కోతలకి నాగబాబు ఓ రకం పడగ విప్పాడు. నాగబాబుకి ఇచ్చి పడేశాడు. అసలు నాస్తికుడంటే ఎవడు, ఆస్తికుడంటే ఎవడు, హిందూ అంటే ఏంటి, శ్రీరామ్ అనే నామం యొక్క పవర్ ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, సహనం అంటే ఏంటి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే అబ్బాబ్బా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రామ లక్ష్మణుల గురించి నోటికి ఎంత వస్తే అంత. రాముడట లక్ష్మణుడట లక్కీ అని పిలిచేవాడట. రామలక్ష్మణుడు సీతాదేవట కూలీలట, ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చినట. ఇక్కడ రావణాసురుడు అని ఒక గిరిజనుడట ఒక పొలం వేస్తుంటే ఆ పొలంలోని తోటలట వీళ్ళు పండ్లు పోసుకొని తిన్నారట. అప్పుడు శూర్పణఖ వచ్చి అడిగితే ఆ ముక్కు చెవులు కోసారట. అప్పుడు మొదలైందట యుద్ధం. ఏదో మాట్లాడతాడు, ఏదో చెప్తాడు. ఇక అప్పుడు నాగబాబు వేసుకున్నాడు ఈసారి మాత్రం. ప్రకాష్ రాజ్ నేర్చుకో, నువ్వు నాస్తికుడు అంటూ చెప్పుకుంటున్నావు, కానీ మీ తల్లికి ఆమె యొక్క దైవం ఆ జీసస్ ప్రకారం మన అంత్యక్రియలు జరిపించావు, సంతోషం. కానీ నాస్తికుడు అంటే నువ్వు విమర్శించడమే నా పని అనుకున్నావా? నాస్తికుడు అంటే కేవలం హిందూ మతం విమర్శిస్తావా? అటువంటిది నువ్వు ఈరోజు ఏకంగా శ్రీరాముడి జోలికే వచ్చేసావే, ఏమనాలి నిన్ను? రాముడంటే ఎవరనుకున్నావు? రామనామం అంటే ఏమనుకున్నావు? ధర్మం అంటే ఏంటో తెలుసా? రామనామానికి తిరుగులేదు. రాముని యొక్క ధర్మం ఏదైతే ఉందో దానికి ఎదురు లేదు. ఎవరైనా కానీ ఈ రామధర్మాన్ని వ్యతిరేకించినా, ఆ ధర్మానికి ఎదురు తిరిగినా కాలగర్భంలో కలిసిపోయారు. అహంకారం అనే బలుపుతో, అజ్ఞానం అనే మూర్ఖత్వంతో ఎప్పటికప్పుడు రాముడి జోలికి వచ్చి, ఆయన ధర్మం జోలికి వచ్చి, ఆయన భక్తుల జోలికి వచ్చి నాశనం అయ్యారు, కాలగర్భంలో కలిసిపోయారు తప్ప ఎవరూ నిలబడలేదు. ప్రకాష్ రాజ్ తెలుసుకో అంటూ నాగబాబు ఇచ్చిన స్ట్రోక్ ఉంది కదా, సింప్లీ సూపర్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తున్నా, మరలా చెప్తున్నా. మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల, అన్ని దేశాల వాళ్ళు, అన్ని సంస్కృతుల వాళ్ళు ఉన్నారు అంటే రామరాజ్యం కాబట్టి. మార్క్ మై వర్డ్, రామరాజ్యం అంటే ఏంటి తెలుసా? అన్ని రకాల వాళ్ళు ఉంటారు, చక్కగా స్వేచ్ఛగా గొప్పగా బతుకుతారు. ఎలా? ఇతరులను గౌరవిస్తూ ధర్మం తప్పకుండా గొప్పగా ఉంటుంది. అది మన దేశంలో సోకాళ్ళు గొర్రెలకి తెలియదు, సోకాళ్ళు మేధావులకు తెలియదు, సోకాళ్ళు సెక్యులర్ డాషులకి తెలియదు. వాళ్ళ వల్లే సమస్యలు. నాగబాబులు ఈ మధ్య వస్తున్న మార్పు వెల్కమ్ చెప్పాలి. అండ్ పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ఆలోచించి అడుగు వేస్తే దానిని తప్పు అంటూ నువ్వు ఎక్కడైనా సరే పెట్టు మీటింగ్ నేను రెడీ అంటూ ప్రకాష్ సవాల్ ఇస్తున్నా చూసారా? సినీ ఇండస్ట్రీలో రోజా, శ్రీరెడ్డి వీళ్ళని కూడా పట్టించుకోవాలి పవన్ కళ్యాణ్. అట్టండి పవన్ కళ్యాణ్ అంటే మన ప్రకాష్ రాజు అంటే పట్టించుకుంటాడా? ఆలోచించండి. ఎవరు పెడితే వాళ్ళు సవాలు విసిరితే స్వీకరిస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు? ఈ ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు ఇస్తే సవాళ్ళు నాలంటాడో పట్టించుకోడు. ఇక పవన్ కళ్యాణ్కి అవసరం అండి? డిప్యూటీ సీఎంగా గొప్పగా పరిపాలన చేస్తూ ముందుకు పోతూనే ఉన్నాడు.